4 సంవత్సరాలు గడుస్తున్న పల్లె దవాఖానకు మోక్షం ఎప్పుడంటూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను బీజేపీ నాయకులు సందర్శించి పరిశీలించారు. అలాగే మహాసంపర్క్ అభియాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఇంటింటి ప్రచారం భాగంగా ఇల్లు తిరుగుతూ బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు అనిల్ కుమార్ మరియు రేపాక గ్రామ బీజేపీ నాయకులు రొన్న మధుసూదన్ రెడ్డి, బొల్లం సాగర్, అనిల్ కుమార్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. కొడుకేనా? సరే, ఇప్పుడు మళ్ళీ లోకల్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. లోకల్ ఎలక్షన్ లో కూడా మోడీని చూసి అందరూ బీజేపీలోనే గెలిపియాలి. సరేనా అమ్మా? అక్కడ ఇక్కడ ఢిల్లీలో గల్లీలో రెండక్కల బీజేపీ ఉంటేనే సజావుగా పనులు అయితే ఏదైనా మంచిగా ఉంటది. దేశంలో ఎట్లయితే మంచి అవుతుందో మోడీ నరేంద్ర మోడీయే పెంచిను బియ్యం మోడీ మనయే. రాబోయే లోకల్ ఎలక్షన్లలో బీజేపీకి మద్దతు ఇచ్చి మా బీజేపీ నాయకులను కార్యకర్తలను గెలిపించాలని మేము ముందుకు వచ్చినాము. ఈ పాంప్లెట్ ఇవాళ రేపాక గ్రామంలో పల్లె దవాఖానా కొత్తగా కట్టి దీన్ని నిరుపయోగంగా చూస్తూరు. ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇదివరకు పాతది అక్కడ ఉన్నది, దానిలో కోతులు కానీ మనుషులు కానీ అంత అది పనికి రాకుండా ఉన్నది. సిబ్బందికి కూడా ఇబ్బంది అవుతుంది, గ్రామ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ పల్లె దవాఖానా కొత్తగా కట్టి ఇప్పటికీ దాదాపు ఒక 4 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఇప్పటికి కూడా మానకొండూరు ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా స్పందిస్తలేరు. దీన్ని ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారు? ఇది ప్రజలకు, రేపాక గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు? ఇది ఎమ్మెల్యే గారు తొందరగా చర్య తీసుకొని గ్రామ ప్రజల ఇబ్బందులను, వారి యొక్క ఏదైతే ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తున్నాయి, వారికి మన ఏఎన్ఎంలు కూడా ఇబ్బంది పడుతున్నారు పాతదానిలో. ఈ కొత్తది సకాలంలో తొందరగా ప్రారంభించి గ్రామ ప్రజలను తొందరగా కాపాడాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మేము విన్నవిస్తున్నాం. గ్రామంలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ పల్లె దవాఖానను కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. త్వరలోనే ప్రారంభించాలని మానకొండూరు ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాము. అలాగే ఎలక్షన్లప్పుడు కాకుండా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని స్థానిక నాయకుల్ని కూడా కోరుచున్నాము. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో చిన్న చిన్న మందులకు కూడా అవస్థలు పడుతున్నాం. ముఖ్యంగా ఈ కోతుల బెడ నుంచి తప్పించాలని కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీ రాబో సంస్థాగత స్థానిక ఎన్నికల తయారీలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు అనేక వర్క్షాపులు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇల్లంతకుంట మండలంలో గతంలో మండల వర్క్షాప్ కూడా పూర్తి చేసుకున్నాం. ఆ తదుపరి కార్యక్రమంగా పోలింగ్ బూత్ కమిటీల సమావేశాలు పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం మహాసంపర్క్ అభియాన్, భారతీయ జనతా పార్టీ మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ఇంటింటి ప్రచారం. ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఆ పోలింగ్ బూత్లో ఉన్న ప్రతి ఇంటికి చేరుకొని నరేంద్ర మోడీ గారి సేవలను, భారతీయ జనతా పార్టీ చేసిన ప్రభుత్వ పథకాలను, వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరును మరియు ప్రజలు వీటన్నిటిని దృష్టి పెట్టుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ వార్డు మెంబర్ కావచ్చు, అన్నిట్లో బీజేపీ అభ్యర్థులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అభ్యర్థన చేసుకుంటూ గత 3 రోజులుగా మేము ఇల్లంతకుంటలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు రేపాక గ్రామంలో మేము ఇంటింటి ప్రచారం చేపట్టాము. అదేవిధంగా పోలింగ్ బూత్ అధ్యక్షుడు ప్రతి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా మిస్డ్ కాల్ ప్రోగ్రాం కూడా ఈ సందర్భంగా నిర్వహణ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అన్ని విధాల ప్రజలకు చేరువైంది. ప్రజలందరి మద్దతు కూడా భారతీయ జనతా పార్టీ కూడగట్టుకున్నది.
రాబోయే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు అధిక స్థాయిలో ఎక్కువ మొత్తంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.